వెల్కమ్ టు సుమన్ టీవీ. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కి సరిహద్దు అయినట్టు అన్నమయ్య జిల్లా సరిహద్దు అయినటువంటి కర్ణాటక ములబాగల్ తాలూకా ఆవని దగ్గర ఐపీఎల్ అని తలపించే విధంగా ఇక్కడ టోర్నమెంట్ ఒకటి జరుగుతుంది. ఆవని ప్రీమియర్ లీగ్ అనేసి ఒక టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అసలు ఐపీఎల్ అయితే ఏ విధంగా ఇండియాలో ఏ విధంగా అయితే జరుగుతుందో అంతకంటే భిన్నంగా ఇక్కడ జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి ప్లేయర్స్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ లాగా మరియు అలాగా ప్రతి టీము ఐపీఎల్ లో ఏ టీములు ఉంటాయో ఆ విధంగా దుస్తులు అయితే ధరించి ఇక్కడ యువత చాలా పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ నిర్వహించి ఆర్గనైజర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని వసతులు వాళ్ళకి ఏర్పాటు చేసి ఇక్కడ ఈ విధంగా ఈ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నారు. అలాగే ఆ టోర్నమెంట్ ఎలా జరుగుతుంది, ఎందుకు పెడుతున్నారు, అవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఐపీఎల్ కన్నా యాక్చువల్గా ఉంది. అందులో మన గ్రామ స్థాయిలో ఇది ఈ విధంగా గ్రామాలలో ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. చెప్పండి. దీనికి ఫస్ట్ టైం ఇన్ ఆవని హిస్టరీ మేము ఇది స్పాన్సర్ అంతనే అంటే మా లోకల్ స్పెషల్. ఇది ఎవరినే కానీ బయట వాళ్ళని స్పాన్సర్ తీసుకొని చేస్తున్నది కాదు, ప్యూర్లీ ఇది మా ఆవని వాళ్ళే కాబట్టి అల్టిమేట్లీ ఐపీఎల్ మోడల్ గా పెట్టుకొని టీమ్స్ అంతా తీసుకొని బిడ్ చేసుకుని ఫస్ట్ టైం అని చెప్పేసి సీజన్ 1 నడుపుతున్నాము. మీరే చూస్తున్నా కదా, మంచి రెస్పాన్స్ ఉంది. రేపు సండే అయితే ఇంకంత పెద్ద మాస్ క్రౌడ్ వస్తుంది. ఇంకా తర్వాత 22nd అయితే ఇడీ ఇండియాకి మన పెద్ద పండుగ లెక్క రామ మందిరం ఇనాగ్రేషన్ అవుతా ఉంది. కాబట్టి అయోధ్య గురించి, అయోధ్యకి మా ఆవనికి సంబంధం కూడా ఉంది. ఎలా అంటే రామాయణ సంబంధపడిన ఇతిహాసం ఉంటే ఊరు మా ఊరు. ఆ రోజు ఈవినింగ్ పెద్ద లెక్కలో ఒక ఈవెంట్ మేము క్రియేట్ చేసి, ఎలా అంటే అంతాను మేమే మా లీడర్ క్వాలిటీ ఉండే ప్లేయర్స్ ని పెట్టుకొని మా లోకల్ లీడర్స్ ని పెట్టుకుని చేస్తుండే ప్రోగ్రామ్. కాబట్టి అల్టిమేట్లీ సక్సెస్ అవుతుంది. ఒక శ్లోకం ఉంది గరుడ పురాణంలో, అంటే త్రేతాయుగంలో అయోధ్య, మథుర, కాశీ, మాయా, అవంతిక, పురి, ద్వారకా అనేది ఈ 7 మోక్ష స్థలాల్లో ఏమప్ప అంటే మనిషి అనేవాడు ఒకసారైనా అతన్ని సందర్శన చేస్తే వాళ్ళ జీవనం పావనం అవుతుంది. అంతకంటే ఆ ఆవని అవంతిక అంతక వేరే యాదు కాదు, ఇదే ఆవని. కాబట్టి మేము ఈ భూమిలో పుట్టిన కూడా మేము గర్విస్తా ఉన్నాము. ఎలా అంటే అయోధ్య అనేది ఈ పెద్ద వరల్డ్ ఫేమస్ ఎట్లా అవుతుందో మా ఊరు కూడా అంతే ఇష్టం ఉంది. ఈ సందర్భంలో నడుస్తా అనేది మాకు అందరికీ ఖుషిగా ఉంది. ఈ టోర్నమెంట్ ఈ విధంగా జరుపుతున్నారు కదా, చాలా అయితే ఎగ్జైటింగ్ గా ఉంది. ఐపీఎల్ రేంజ్ లో ఈ టోర్నమెంట్ ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. మీ గ్రామం నందు మీకు ఎందుకు ఇట్లా ఇచ్చేస్తున్నారు? ఇది మేము ఆవనే గ్రామం, మా యూత్ అంతా సేరి ఏపీఎల్ అంటే ఆవని ప్రీమియం లీగ్ ఏపీఎల్ 6 టీములకి అన్న సీతము ఇట్లా ఐపీఎల్ ఆవనిలో నడుపుదాము అన్నప్పుడు 6 టీములకి ఒక ఓనర్ అవుతుంది. విజయ్ సూపర్ కింగ్ టీమ్ కి నేను ఓనరు, మీరే. మా టీం కి నేనే స్పాన్సర్. తిరిగా అయోధ్య వారియర్స్ అనే ఆ టీం కి ఓనరు, అయోధ్య వారియర్స్ టీం కి ఆవని బాబు అనే, తిరిగా అవంతి బ్లూ బాయ్స్ ఓనర్ గా ఆనంద్ సుబ్రహ్మణ్యులు, తిరిగా ఎన్ఆర్ నవీన్ ఇలెవెన్స్ ఓనర్స్ మా తాలూకు పంచాయతీ మాజీ సదస్సు రవి వాళ్ళు, తిరిగా యువ నాయకులైన మా నవీన్ వాళ్ళు, తిరిగా అజార్ రాయల్ ఛాలెంజర్స్ అక్షయ్ మంజు, తిరిగా వాళ్ళ మిస్సెస్ లక్ష్మీప్రియ చేసుకుని, తిరిగా మా పక్క గ్రామం అయిన హెచ్ఎంఎస్ అంటాం, హెచ్ఎంఎస్ వారియర్స్ వాళ్ళు 6 టీములు చేసుకొని ఈ రోజు ఇంకా మా ఏపీఎల్ మా గ్రామంలో నడుస్తా ఉంది. మామూలుగా గెలుపొందిన ప్రథమ స్థానం బహుమతి ఎంత? ప్రథమ స్థానంకి 30,000 రూపాయలు క్యాష్ ట్రోఫీ, రెండవ స్థానంకి ద్వితీయ బహుమానానికి 20,000 రూపాయలు ట్రోఫీ, మూడవ స్థానంకి 10,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అన్ని ఉంటుంది, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ అన్ని ఉంటుంది. మా గ్రామంలో అందరూ పక్షాతీతంగా రాజకీయం లేక స్పోర్ట్స్ గా అందరూ మేము ఒకటే నడుపుతా ఉన్నాము. ఇది ఫస్ట్ సీజన్, ఎప్పుడు ఇట్లే ನಡ್ಕೋಬೋವಲ್ಲನೆ ಈ ಏಪ್ರಿಲ್ ಗೆ ಶುಭ ಕೋರ್ತಾ ಎರಡು ಮಾತು ಮಾತಾಡೋಣ. ನಮಸ್ಕಾರ. ಈಗಾಗಲೇ 22ನೇ ತಾರೀಕು ಸೋಮವಾರ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಶ್ರೀರಾಮನ ಜನ್ಮಭೂಮಿ ಆಗಿರೋದ್ರಿಂದ ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ರಾಮನ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಲವಕುಶ ಇಲ್ಲಿ ಜನ್ಮ ತಾಳಿರ್ತಾರೆ. ಆ ಕಾರಣದಿಂದ ಇಲ್ಲಿ ಸಹ ನಾವು ಶ್ರೀರಾಮನ ಒಂದು ಶೋಭಾಯಾತ್ರೆಯನ್ನ ಅದ್ದೂರಿಯಾಗಿ ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ.
ಆ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗವಾಗಿ ಇಲ್ಲಿ ಒಂದು ಕ್ರಿಕೆಟ್ ಟೂರ್ನಿಮೆಂಟ್ ಅನ್ನು ಸಹ ಆರಂಭ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಹೊಸದಾಗಿ. దేవస్థానం ఇనాగ్రేషన్ కాబట్టి 22వ తేదీన ఈ 3 రోజులు 20, 21, 22వ తేదీన ఏపీఎల్ అనే ఒక క్రికెట్ని ఆయోజిస్తున్న అందరూ యువకులకి, ప్రధానంగా అందరూ యువతులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీని విశేషం ఏమంటే ఆవనిలో ఈ గ్రామంలో త్రేతాయుగంలో లవకుశులు జన్మించిన స్థలం ఇది. సీతాదేవి వనవాసం వచ్చినప్పుడు ఈ కొండలో ఉన్నట్ల ఒక ప్రూఫ్లు ఇక్కడ ఉన్నాయి. మన వాల్మీకి మహర్షి గారు రామాయణం రచించిన వాల్మీకి మహర్షి ఋషి గారు కూడా ఈ కొండలోనే జీవించినటువంటి ఒక కురుహులు ఉన్నాయి ఇక్కడ. ఆవని గ్రామము అవంతిక క్షేత్రము అనే లవకుశులు పుట్టిన స్థలము. యాగం చేసినప్పుడు రాముడు గురువుని కట్టేసిండే స్థలము అంతా ఈడ పురావేలు ఉన్నాయి. పురాతన పురావేల్లో ఇప్పుడు అయోధ్యలో రామ మందిరము ప్రతిష్టాపన అవుతా ఉండే సందర్భంగా ఆవని గ్రామము ఆవనికి అయోధ్యకి సంబంధం ఉండే కాబట్టి ఇక్కడ ఏమి జాతి భేదభావం కానీ పక్షాతీతం కానీ చేయకుండా అందరూ ఒగ్గట్టుగా పోవాలనేసి ఈ టూర్నమెంట్ చిన్న పెద్ద అందరూ చేరి ఊరు పెద్దోళ్ళంతా నిశ్చయించి ఈ సందర్భంలో ఈ ಟೂರ್ನಮೆಂಟ್ ನಡೀತಾ ಉಂಡರು. ಆವನಿ ಪ್ರೀಮಿಯರ್ ಲೀಗ್ ಸೀಸನ್ 1 ಏನಿದೆ ಆ ಸೀಸನ್ ನಲ್ಲಿ ಆವನಿ APL ನಲ್ಲಿ 6 ಫ್ರಾಂಚೈಸಿಗಳಿದ್ದು ಆ ಫ್ರಾಂಚೈಸಿಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಒಂದು ಫ್ರಾಂಚೈಸಿ ಅಕ್ಷಯ ಮಂಜು ಸರ್ ಅವರು ನಮ್ಮ ಒಂದು ಫ್ರಾಂಚೈಸಿ ತಂಡವನ್ನು ತಗೊಂಡಿದ್ದು ಆ ಒಂದು ತಂಡಕ್ಕೆ ಅಜರ್ ರಾಯಲ್ ಚಾಲೆಂಜರ್ಸ್ ನಮ್ಮ ಒಂದು ಹೆಸರನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದು ನಮ್ಮ ಒಂದು ರಾಯಲ್ಸ್ ಬೆಂಗಳೂರು ಏನಿದೆ ಅದೇ ಒಂದು ಆಹ್ವಾನ ನಾವು ತಂಡದಲ್ಲಿ ಅದೇ ಒಂದು ಆಹ್ವಾನ ಹೊಂದಿದ್ದೀವಿ. ಆವನಿ ಗ್ರಾಮದಲ್ಲಿ APL ಎಂಬ ಟೂರ್ನಿಮೆಂಟ್ ಹಮ್ಮಿಕೊಂಡು ಎಲ್ಲ ಹುಡುಗರು ಎಲ್ಲರೂ ಉತ್ಸಾಹದಿಂದ ಆಡುತ್ತಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಊರಿನಲ್ಲಿ ಇದೇ ರೀತಿ ವರ್ಷ ನಡೆಸ್ಕೊಳ್ಬೇಕು ಅಂತ ನಮ್ಮ ಆವನಿ ಬಿಜಿಎಂ ನವೀನ್ ಅವರನ್ನ ಸ್ಪಾನ್ಸರ್ ಮಾಡ್ಬೇಕೆಂದು ಕೇಳ್ಕೊಂತ ಇದ್ದೇನೆ. ನಮ್ಮ ಊರಿನಲ್ಲಿ 6 ಟೀಮ್ಗಳನ್ನು ಮಾಡಿ ಅನೇಕ ಜನರು ಇಲ್ಲಿ ಆಗಮಿಸಿ ತುಂಬಾ ఉత్సాహದಿಂದ ನೋಡುತ್ತಿದ್ದಾರೆ. ఏపీఎల్ మీ టీం పేరేమన్నా? HMS సూపర్ జెంట్స్ అని, దీనికి ఆర్గనైజర్ మేమే. మా పేరు గంగాధర్ అనేసి. ఈ అదే అయోధ్య దానికి సంబంధం పుట్టినది ఈ లవాకుశ పుట్టిన స్థలం అనేసి మేము ఇక్కడ పుట్టినాము. అదే దినము ఇక్కడ మంచి పేరు రావాలా, ఇక్కడ ఇంకా అక్కడి వరకు తెలాలనేసి ఈ మీడియా ద్వారా ఈ ప్లాట్స్ ని ఇచ్చేస్తాం. ఈ టోర్నమెంట్ లో మేము 2 మ్యాచ్లు గెలిచినాము. చాలా సంతోషంగా ఉంది. మా కెప్టెన్ మా జొత్లో ఉన్నాడు. టోటల్లీ అంతా టీం వర్క్ మొత్తంగా మేము సేరి 2 మ్యాచ్లు గెలిచినాము. అలాగే ఈ టోర్నమెంట్ చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎవరు గెలుస్తారో చూడాలి. ప్రతి ఒక్కరికి 10 మ్యాచ్లు ఉన్నాయి. 10 మ్యాచ్ల్లో తలా ఎవరు క్వాలిఫైర్ అవుతారు 4 టీంలు వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. సో మేము టీం అంతా ఫుల్ హార్డ్ వర్క్ వేసి మేము గెలాలనుకుంటున్నాము. అలాగే మా టీం సపోర్ట్ ఉంది. రవి అని చెప్పేసి మా టీము సపోర్టర్స్, అలాగే మా కెప్టెన్, మా ఆటగాళ్ళు అంతా సార్ హెల్ప్ చేస్తున్నారు. మా HMS సార్ మా ఫ్రాంచైజీ వచ్చి మాకు చాలానే సపోర్ట్ చేస్తున్నారు. మేము ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచినాము. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అందరూ చాలా ఎఫర్ట్ వేసి చాలా బాగా ఆడారు. ఇదేంటంటే మేము ఆవని ప్రీమియర్ లీగ్ అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఇప్పటికీ సక్సెస్ అయింది.